జిహెచ్ఎంసి రేరా ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి కొన్ని నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ అపార్ట్మెంట్స్ వద్ద మనం ఉన్నాము. ఈ మొత్తం కట్టేటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతము నక్లెస్ రోడ్డు, ఏదైతే నక్లెస్ రోడ్ మెట్రో స్టేషన్ నక్లెస్ రోడ్డుకు సంబంధించినటువంటి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ పక్కనే దీనికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ అయితే ఉంది. దాదాపుగా 18 అంతస్తులలో ఈ యొక్క కట్టడం అయితే కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కూడా కొనసాగుతున్నటువంటి వ్యవస్థను అయితే మనం చూడవచ్చు. BLISS బ్లిస్ బై ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అని క్లియర్గా అక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డును కూడా మనం చూడవచ్చు. మొత్తం దాదాపు 180 నుంచి 200 మధ్యలో 3 BHK విలాసవంతమైనటువంటి ఒక అపార్ట్మెంట్ని అయితే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అయితే నిర్మిస్తూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళు ఆరోపణలు కూడా ఇప్పటికే వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అసలు గ్రౌండ్ రిపోర్ట్ను ఒకసారి చూద్దామని చెప్పేసి తొలివేలుగా అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఇక జిహెచ్ఎంసి రేరా, ముఖ్యంగా రేరా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భవంతులలో ఏదైతే క్రయ విక్రయాలు, అమ్మకాలు, కొనుగోలు జరగకూడదు అనేటువంటి మాటనైతే రేరా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా జిహెచ్ఎంసి కూడా దీనికి సంబంధించినటువంటి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ను ఇప్పటికైతే ఇవ్వట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సర్టిఫికెట్ను ఇవ్వమని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ భూమి గతంలో ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిందో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో భాగంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అనేటువంటి మాటలు కూడా కొన్ని అయితే వినబడుతూ ఉన్నాయి. మొత్తం మీద ఈ భూమికి సంబంధించినటువంటి విషయంలో కేటీఆర్ అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ దీన్ని నిర్మించుతూ ఉన్నారనేటువంటి ఆరోపణలు కూడా వినబడుతూ ఉన్నాయి. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఈ యొక్క కన్స్ట్రక్షన్ జరిగిందనేటువంటి మాటలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద దీనిలో ఇప్పటికే పలువురు అయితే ఇదే భూమికి సంబంధించినటువంటి ఈ కన్స్ట్రక్షన్లోనే కొన్ని ప్లాట్లను కూడా కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు అయోమయంలో ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి పలువురు అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని డాక్యుమెంట్స్ని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అందులో గోపాల్ శర్మ అడ్వకేటు దీనికి సంబంధించినటువంటి విషయంలో 2006లోనే ఈ భూమికి సంబంధించినటువంటి మొత్తము వివరాలను తనైతే చూపిస్తూ ఉన్నాడు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో భాగంగా 2006 సంవత్సరంలోనే ముంబైకి చెందినటువంటి ఒక లేడీ ప్రభుత్వానికి భూమిని అప్పచెప్పడం జరిగింది. అదే భూమి ఇది అని చెప్పేసి తనైతే చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆ ఆరోపణలు చేస్తున్నటువంటి లేకపోతే ఆ యొక్క ఎవిడెన్సెస్ని చూపిస్తున్నటువంటి గోపాల్ శర్మతో కూడా తొలివెలుగు ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అక్కడ కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనం చూస్తున్నటువంటి ఈ మొత్తం కన్స్ట్రక్షన్కే పూర్తి స్థాయిలో ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటూ జిహెచ్ఎంసి అలాగే రేరా మాత్రం నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదైతే వారి యొక్క కన్స్ట్రక్షన్ అయితే కొనసాగుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ఈ యొక్క కన్స్ట్రక్షన్ విషయంలో మరి వెనక్కి తగ్గుతారా లేకపోతే ఏంటి అనేది. ఒకసారి గోపాల్ శర్మ దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కబ్జా చేసి కట్టినటువంటి బ్లిస్ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ ఆ ల్యాండ్ అంతా మనం చూసాము. అక్కడ కట్టినటువంటి కట్టడాలన్నింటినీ కూడా మనం చూసాము. మనతో పాటుగా మాట్లాడడానికి దానికోసం ఆ ప్రభుత్వ భూమి కోసం దాదాపు 2 దశాబ్దాలుగా కొట్లాడుతున్నటువంటి గోపాల్ శర్మ అడ్వకేట్ మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు మొదటి నుంచి కూడా ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ చేపట్టినటువంటి ఆ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. తొలివెలుగుతో కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా జిహెచ్ఎంసి రేరా అక్కడ కొన్ని రకాలైనటువంటి మాటలను చెప్తూనే ఇది సరైనటువంటి కన్స్ట్రక్షన్ కాదంటూ జిహెచ్ఎంసి అలాగే రెరా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అమ్మకాలు చేపట్టకూడదని చెప్పేసి 2 నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అసలు ఏం జరుగుతూ ఉంది ఈ ప్రదీప్ కన్స్ట్రక్షన్ చేపట్టినటువంటి బ్లిస్ ప్రాజెక్టులో? యాక్చువల్గా గత 4-5 రోజులుగా వివిధ ఛానల్స్లో వాళ్లకున్న అవగాహన బట్టి కొంత ఫ్యాక్ట్స్ తీసుకురావటం జరిగింది. చాలా ఛానల్స్లో కొందరికి తెలిసి తెలియక, కొందరికి హాఫ్ నాలెడ్జ్తోని మొత్తం స్టోరీ నా ఒక్కడికే తెలుసు. అంటే మిగతా వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, నేనేదో గొప్పగా చెప్పటం కాదు. బట్ ఇది నేను లాస్ట్ 20 years నుంచి, ఎందుకంటే ఇక్కడ
ఇందిరా రాయ్ అని ఆమె నా క్లయింట్ చనిపోయింది, ఇప్పుడు లేదు. ఆమె కూతురు ఉంది, శిల్పికా రాయ్, బాంబేలో ఉంటారు వాళ్ళు. ఒరిజినల్లీ 1961, 1962, 1963, 1968, 61 నుంచి 68 దాకా సర్వే నెంబర్ 145622 28 ఇన్ని సర్వే నెంబర్లలో ఇప్పుడు ఆ కట్రియా హోటల్ ఉంది అక్కడ వెనక, ఆ రోడ్కి సోమాజీ ఇది హాస్పిటల్ లేలే, హాస్పిటల్కి ఎదురుగుండా హాస్పిటల్, ఏం హాస్పిటల్ అది, యశోద ఎదురుగుండా గల్లీలో ఈ కట్రియా హోటల్ ఉంది. అది కూడా ఈమెనే అమ్మింది, ఆ ల్యాండ్ కూడా ఒరిజినల్గా. ఆమె అప్పుడు 61 నుంచి 68 దాకా కొనుక్కుంటూ వచ్చింది. ఎంత కొన్నది అప్పుడు? 22,576 స్క్వేర్ యార్డ్స్. తర్వాత ఒరిజినల్ ఓనర్ వచ్చేసి గౌస్ మొయిద్దీన్, దీనికి పట్టేదారు వాడు. అతని దగ్గర ఈ ఇందిరా రాయ్ ఉన్నది, 68 దాకా కొనుక్కుంటూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వేరే సర్వే నెంబర్లో 7 ఎకరాల 36 గుంటలు కొన్నది, సర్వే నెంబర్ 22, 7 ఎకరాల 36 గుంటలు. అంటే ఆ పాతది ఇది అన్నీ కలిపితే దాదాపు 45,000 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కొన్నదామే టోటల్గా. అంటే దాదాపు 9 ఎకరాలు చిల్లర. 45,000 గజాలు అంటే 9 ఎకరాలు సమ్ చేంజ్ అవుతుంది, కరెక్ట్ ఇందులో ఉంది. అయితే ఇదేంటంటే ఆమె 93లో ఒక 16 మందికి భూమి అమ్ముతూ వచ్చింది. 600 గజాలు, 900 గజాలు, 1145 గజాలు. ఆ చార్ట్ కూడా ఉంది, మీకు ఇస్తాను. అమ్మంగా పోంగా మిగిలిన ల్యాండ్ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అది. అప్పుడు 93లోనే చాలా భూమి అమ్మేసింది ఆమె. 22,000 గజాలు అమ్మింది 45,000 గజాలలో. ఇంక 23,000 దాకా మిగిలింది. తర్వాత కూడా కొన్ని అమ్మింది, దాని పర్టికులర్స్ డీటెయిల్స్ నా దగ్గర లేవు. కానీ అమ్మంగా పోగా మిగిలిన ల్యాండ్ ఏదైతే ఉందో మనకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో నోటీస్ ఇచ్చారు ఆమెకి, అమ్మ నీ ల్యాండ్ ఇది సర్ప్లస్ ఉంది, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ ఇది, నువ్వు సరెండర్ చేయాలని నోటీస్ ఇస్తే ఆమె యాజ్ ఏ లా అబైడింగ్ సిటిజన్, వాళ్ళ కూతురు ఇందిరా రాయ్ చనిపోయింది, వాళ్ళ కూతురు శిల్పికా రాయ్ వచ్చి గవర్నమెంట్లో ఎప్పుడంటే 1/4/2006కి ఈమె 13,863.55 స్క్వేర్ మీటర్స్, స్క్వేర్ యార్డ్స్ కాదు ఇది, స్క్వేర్ మీటర్స్ అంటే దాదాపు 17,000 గజాలు ఆమె సరెండర్ చేసింది. సరెండర్ చేస్తే వాళ్ళు స్పెషల్ ఆఫీసర్ కాంపిటెంట్ అథారిటీ అర్బన్ ల్యాండ్ సీలింగ్ వాళ్ళు ఒక ఫైల్లో నోటిఫికేషన్ ఇచ్చారు, E/7626 ఆఫ్ 1976. గజెట్ పబ్లికేషన్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇది సీలింగ్ ఇది ప్రభుత్వ భూమి. ఆ గజెట్ నెంబర్ కూడా మీకు కాపీ ఇస్తాను, గజెట్ కాపీ ఉంది నా దగ్గర. వాళ్ళు సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని ఇచ్చిన నోటిఫికేషన్ ఉంది, వాళ్ళు ఎప్పుడు పొజిషన్లో తీసుకున్నారో అది కాపీ ఉంది. అది కాకుండా ఈమె స్వయంగా సరెండర్ చేసిన డాక్యుమెంట్ డేటెడ్ ఏది ఉందో అది కూడా నా దగ్గర ఉంది. దీనికి సంబంధించిన టోటల్ సేల్ డీడ్స్ కానీ, సరెండర్ చేసిన భూమి ఎంత, సీలింగ్ వాళ్ళు పొజిషన్ తీసుకున్నదంతా మొత్తం డీటెయిల్స్ మీకు కాపీలు ఇస్తాను. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ 1 వీక్ బ్యాక్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, తర్వాత జిహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ గారు ఏదో సైట్ మీదకి వెళ్ళి అది టీవీలో చూశాను నేను. తర్వాత నెక్స్ట్ డే ఆంధ్రజ్యోతిలో చాలా పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది. ఇది అదేది ఎఫ్టిఎల్ లెవెల్లో కట్టారు ఇది, దీన్ని ఎవరు కూడా కొనకూడదు అని జాయింట్ స్టేట్మెంట్ ఏదో చూశాను. రంగనాథ్ గారు, కర్ణన్ గారు చాలా మంచి పని చేస్తున్నారు వాళ్ళు. నేను కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళకి ఇది ఏమంటారు ఎఫ్టిఎల్ ల్యాండే అనుకుంటున్నారు, కానీ అసలు నిజాలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి మరి రెవెన్యూ వాళ్ళని అడిగితే తెలిసి ఉండేది. నేను 5 మే 2025కి
అప్పుడున్న కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ గారు ఉండే, ఆయనకి నేనే పోయి ఒక కంప్లైంట్ ఇచ్చాను మా క్లయింట్ బాంబే నుంచి వస్తే. ఏమనంటే, అయ్యా ఇది మేము సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ మేమే సరెండర్ చేశాము, ప్రభుత్వము ఆర్డీఓ వచ్చి దీన్ని టేకెన్ ఓవర్ కూడా చేసుకున్నారు, తీసేసుకున్నారు, సింబాలిక్ పొజిషన్ అంటారు, ఆ సింబాలిక్ పొజిషన్ కూడా తీసుకున్నారు, కానీ ఆ భూమిని మీరు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు, మీ ప్రభుత్వ భూమిని మీరు కాపాడుకోండి, లేకపోతే ఇట్లాగే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతాయి అని చెప్పి నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ కాపీ కూడా ఉంది, ఇస్తాను మీకు. ఇంత జరుగుతుంటే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్లో ఈ ప్రదీప్ అనేవాడు, ప్రదీప్ రెడ్డి కన్స్ట్రక్షన్స్, బ్లిస్ పేరు మీద స్టిల్ట్ ప్లస్ 18 ఫ్లోర్లు కట్టారు, 17 ఫ్లోర్లు, దాదాపు 150-200 ఫ్లాట్లు కట్టాడు. ఆ లెక్క కరెక్ట్ తెలియదు నాకు, బట్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్. ఒకసారి సర్ప్లస్ ల్యాండ్గా డిక్లేర్ అయి ప్రభుత్వానికి గనక సరెండర్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఆటోమేటికల్లీ ప్రభుత్వ భూమి. నేనేమంటున్నా, మీ ప్రభుత్వ భూమిని మీరు ఎందుకు కాపాడుకోవట్లేదు? అంతకుముందు కేటీఆర్ గారు హెచ్ఎండిఏ జిహెచ్ఎంసి మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడున్న మేయర్ చెప్పడం జరిగింది, వాళ్ళు పోయి ఏదో భయపెట్టారు, సరే అది నాకు అనవసరం. అప్పుడున్న మేయర్ బాంబే వెళ్ళి ఆమెను భయపెట్టారని కూడా ఏదో స్టోరీ ఆమెనే చెప్పింది నాకు. ఇప్పుడు అది అప్రస్తుతం. కానీ కేటీఆర్ మినిస్టర్ ఉన్నప్పుడే రేరాలో వేరే ల్యాండ్ మీద పర్మిషన్స్ తీసుకున్న రేరా పర్మిషన్స్ కాపీస్ పెట్టి, ఆ రేరా నెంబర్స్ పెట్టి జిహెచ్ఎంసి మ్యానిపులేట్ చేసి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇది కూడా ఆమెనే చెప్పింది నాకు, మా క్లయింట్ బాంబే ఆమె. సార్ అది రేరా పర్మిషన్స్ కూడా కరెక్ట్ లేవు అన్నప్పుడు నేను ఆ కంప్లైంట్లు కూడా రాశాను, కలెక్టర్ గారికి ఇచ్చిన కంప్లైంట్లు. ఏమని, రేరా పర్మిషన్స్ కూడా మీరు వెరిఫై చేయండి. ఆ రేరా పర్మిషన్స్ రాంగ్ పర్మిషన్స్ పెట్టి జిహెచ్ఎంసి నుంచి కన్స్ట్రక్షన్ పర్మిషన్ తెచ్చుకున్నారు కాబట్టి కొనుక్కున్న వాళ్ళకు నష్టం జరుగుతుంది, రాబోయే కాలంలో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దొరకదు అని చాలా స్పష్టంగా నేను ఆ రోజే 24లో చెప్పాను, 25లో కూడా చెప్పాను. మొన్న మళ్ళీ హైడ్రా కమిషనర్ గారికి నా అంతటి నేనే వెళ్ళి, సార్ ఇట్లా ఉంది అని నేనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చడం జరిగింది. ఆ కాపీ కూడా ఉంది నా దగ్గర, మీకు చూపిస్తాను. ఏ రోజు ఇచ్చాను, తీసుకున్నారు. ఏ రోజు ఇది? 9/7/2026. ఎస్, 9వ తారీఖు 7వ నెల, మొన్న 4 రోజుల కింద నేనే హైడ్రా కమిషనర్ గారిని పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేశాను, సార్ ఇది ఎఫ్టిఎల్లో ఉన్న మాట వాస్తవమే, కానీ అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ల్యాండ్ సార్, దీన్ని ప్రొటెక్ట్ చేయండి. మా ఇంట్రెస్ట్ ఏంటంటే, మా క్లయింట్ సరెండర్ చేసిన తర్వాత శిల్పికా రాయ్కి 1000 స్క్వేర్ మీటర్స్ లీగల్లీ షీ ఈజ్ ఎంటైటిల్డ్. ఆ ల్యాండ్ కూడా వీళ్ళు కబ్జా చేశారు దుర్మార్గులు, ఈ ప్రదీప్ రెడ్డి కన్స్ట్రక్షన్ గాడు. అది మాది, మాకు సర్వే చేసి మా ల్యాండ్ మా క్లయింట్ ల్యాండ్ మాకు ఇప్పియండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇగో ఇది స్టోరీ. అయితే దీన్ని ఆయన కమిషనర్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. రోజు వాళ్ళు ఏదో ప్రాబబ్లీ మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సర్వే చేయించండి సార్ అఫీషియల్గా, చేయిస్తే మా భూమి మాకు ఇచ్చేయండి, వాళ్ళు ఎవరైతే కబ్జాలో ఉన్నారో దీన్ని ప్రొటెక్ట్ చేయండి. ప్రొటెక్ట్ ఎట్లా చేయాలి? ఇప్పుడు అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒకవేళ అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు చేసి గవర్నమెంట్ ల్యాండ్లో కనుక కన్స్ట్రక్షన్ చేస్తే ఎంత పెద్దోడున్నా కొట్టిపడేయండి వితౌట్ నోటీస్ అని సుప్రీంకోర్టు అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి. కేసీఆర్ కూడా ఒకసారి అసెంబ్లీలో చెప్పాడు, ఏందా నోటీస్ ఇచ్చేది, ప్రభుత్వ భూమిలో పడితే ఎంత పెద్దోడైనా, నా కూతురైనా నా కొడుకైనా నిర్దాక్షిణ్యంగా కొట్టేయండి అని కేసీఆర్ యాజ్ ఏ సీఎంగా చెప్పాడు. నేను ఇదే సీఎం గారిని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ బిల్డింగ్ పడగొట్టండి, నోటీస్ కూడా ఇచ్చే అవసరం లేదు. ఏంది నోటీస్ ఇచ్చేది? సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ రికార్డ్ అంతా నేనే ఇచ్చాను గవర్నమెంట్కి, వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఆ రెవెన్యూ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, అప్పుడున్న అధికారంలో ఉన్న నాయకులందరూ కలిసి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే 18 ఫ్లోర్లు కట్టేదాకా జిహెచ్ఎంసీ ఎందుకు ఊరుకుంది? అది నా క్వశ్చన్. కాబట్టి నా డిమాండ్ ఖచ్చితంగా ఆ 18 ఫ్లోర్లు కూలగొట్టండి. ఎవరైనా కొనుక్కుంటే ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్ కానీ కూర్చోబెట్టి
ముక్కుపిండి వసూలు చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పియండి. ఆ బయట వేరే టీవీ వాళ్ళు చెప్తున్నారు వందలాది మంది కొన్నారు, ఎవ్వడు కొనలే. వాడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేక నేనే కొందామని వెళ్ళాను ఒకరోజు. వాడు ఓపెన్గా చెప్పినాడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు సార్, 13,000కి అమ్ముతున్నాము, కానీ మీకోసం 10,000కే ఇస్తాం స్క్వేర్ ఫీట్ అని. ఓకే, నేను లా అబైడింగ్ సిటిజన్ అడ్వకేట్ కాబట్టి నేను కొనను, ఇది గవర్నమెంట్ ల్యాండ్లో కట్టారు మీరు అని ముఖం మీద చెప్పి వచ్చాను. సో నా దగ్గర మొత్తం డాక్యుమెంట్లు ఉన్నాయి. ఓకే, కంప్లైంట్ ఇచ్చిన కాపీ ఈ ఫైల్ అదే. ఆమె కొన్న డాక్యుమెంట్లు మొత్తం 400 పేజీలు. ఇగో ఆమె కొన్న డాక్యుమెంటరీ మొత్తం పహాణీలు, ఆమె ఎప్పుడు కొన్నది, ఇగో 10/5 నోటిఫికేషను, ఇదంతా. ఓకే, ఇది శిల్పిక రాయ్ వాళ్ళ మదర్, ఇదంతా శిల్పిక రాయ్ మదరు. ఏ రోజు ఇదిగో 13,863.55 గజాలు ఈమె సరెండర్ చేసిందండి. ఓకే, ప్రభుత్వానికి 2006లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ల్యాండ్ ఒబే చేస్తూ ఆమె సరెండర్ చేసింది. మేము పొజిషన్ కూడా తీసుకున్నారు. ఓకే, పొజిషన్ తీసుకున్న సంతకం ఇక్కడ పంచులు పంచనామా చేసి సంతకాలు పెట్టి వాళ్ళు పొజిషన్ తీసుకున్నారు. ఓకే, ఇదిగో పొజిషన్ ఆఫ్ ద సర్ప్లస్ ల్యాండ్ టేకెన్ ఫ్రమ్ ది ఒరిజినల్ ఓనర్ అని క్లియర్గా రాసింది ఇక్కడ. ఓకే, మరి ఇంత రికార్డు ఉంటే ఈ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? వాళ్ళకి తెలియక ఇచ్చిందా? మంత్రి గారి ప్రెషర్లో వచ్చి ఇచ్చిందా? కేటీఆరే కవితనే చెప్పింది కదా 3 days కింద. కవిత ఏం చెప్పింది? అది ఖచ్చితంగా ముమ్మాటికి క్విట్ ప్రో కో. మా అన్న రామన్నకి ఆ ప్రదీప్ రెడ్డి అనేవాడు క్విట్ ప్రో కో కింద ఇది ఇచ్చాడు ఈ భూమి, ఇది 18 ఫ్లోర్లు కట్టుకున్నాడు, ఇది ఇల్లీగల్ అని కవిత చెప్పింది కదా, నేను చెప్పడం కాదు. మా అన్నకి దుర్మార్గంగా వాడు ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇది గవర్నమెంట్ ల్యాండ్ దారాదత్తం చేశాడని కవిత చెప్పింది. సో ఇవన్నీ నేను ఇచ్చిన కంప్లైంట్లు, కవిత చెప్పిన స్టేట్మెంట్లు కావాలంటే రికార్డ్ చేయండి. నేనే హైడ్రా ఆఫీస్కి వస్తా, నేనే జిహెచ్ఎంసీ ఆఫీస్కి వస్తా, కూలగొట్టండి. దట్ ఈజ్ మై రిక్వెస్ట్. ఇందులో మీరేదో స్కోర్ సెటిల్ చేసుకోవడానికి గనక ఇవన్నీ వాడుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇంకా బద్నాం అయిపోతాడు. ఇప్పటికే కొన్ని 100 కేసులు ప్రతిరోజు చెప్తాడు, కాళేశ్వరం, కూళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. ఒక్క కేసులో ఉన్న కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసిర్రా? చేయలేదు. మీరు అట్లీస్ట్ ఇదన్నా చేయండి, కూలగొట్టండి. అమాయక ప్రజలు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళని కాపాడండి. ప్లస్ మా క్లయింట్కు రావాల్సిన లీగల్గా రావాల్సిన 1000 స్క్వేర్ మీటర్స్ అంటే దాదాపు 1250 గజాలు ఆమెకి ఇప్పియండి. దట్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇది ఆ పరిస్థితి. గోపాల్ శర్మ అడ్వకేట్ చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో భాగంగా ప్రభుత్వానికి సరెండర్ చేసినటువంటి భూమి. ఇది ఎఫ్టీఎల్ కూడా కాదు, అయినప్పటికీ కూడా ఎఫ్టీఏలో ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వ భూమి కిందకే వస్తుంది కాబట్టి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నిర్మించినటువంటి ఆ యొక్క బ్లిస్ అనేటువంటి ఆ ప్రాజెక్టును నేలమట్టం చేసి ప్రభుత్వమే ఈ యొక్క భూమిని స్వాధీనం చేసుకోవాలనే మాటను చెప్తున్నాయి. ఇక ఎవరైనా అమాయకులు అక్కడ ఆ ప్లాట్లలో పెట్టుబడులు కనుక పెట్టినట్టు ఏది ఉంటే, కొనుక్కున్నట్టు ఏది ఉంటే మాత్రం వారికి రిటర్న్ కూడా ఆ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ నుంచి వెళ్ళే డబ్బులు రాబట్టాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని అంటే మాటనైతే వారైతే చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. మరి చూడాలి, రేరా మాత్రం ఎలాంటి అమ్మకాలు చేపట్టద్దని చెప్తా ఉంది. జిహెచ్ఎంసీ కూడా అదేవిధంగా మాట్లాడుతూ ఉంది. హైడ్రా కమిషనర్ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి సమాచారాన్ని అడ్వకేట్ గోపాల్ శర్మ నుంచి అయితే రాబట్టడం జరిగింది. మొత్తం మీద ఒక అడుగు ముందుకు పడుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా నేనైతే వదిలిపెట్టను, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి. దాంతోపాటుగా తన యొక్క క్లయింట్ అయినటువంటి శిల్పిక రాయ్కి దాదాపు 1250 గజాల భూమిని ఇప్పించేటువంటి బాధ్యతను నేను తీసుకున్నటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివేలుపు, హైదరాబాద్.